కాసేపట్లో హైదరాబాద్ కు మాజీ సీఎం కేసీఆర్ రానున్నారు. 2 రోజుల పాటు హైదరాబాద్ లో ఉండనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. కృష్ణా గోదావరి నీటి వాటాపై ప్రధానంగా చర్చ జరగనుంది. సభ్యత్వ నమోదు ప్రక్రియపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. కాసేపట్లో హైదరాబాద్ కు మాజీ సీఎం కేసీఆర్ రానున్నారు. 2 రోజుల పాటు హైదరాబాద్ లో ఉండనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. కృష్ణా గోదావరి నీటి వాటాపై ప్రధానంగా చర్చ జరగనుంది. సభ్యత్వ నమోదు ప్రక్రియపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎలాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది? దీపిక, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు కేసీఆర్ అనే పేరు తెలంగాణ రాజకీయాల్లో చాలా గట్టిగా ఒక రీసౌండ్ తోటి వినిపిస్తుందనే చెప్పాలి నిన్నటి నుంచి. సో ఈరోజు అంటే ఇప్పుడే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లోనే నందినగర్ ఇంటికి చేరుకోబోతున్నారు. రేపు కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకోబోతున్నారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అండ్ ఇక్కడ నుంచి ఒక కార్యాచరణ రూపొందించేటువంటి అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ మరొక్కసారి తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేటువంటి ఆ రోజు, ఆ సమయం ఆసన్నమైందన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ మరికొద్ది రోజుల్లోనే మహబూబ్ నగర్లో ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి కేసీఆర్ ఒక గర్జన లాంటి సభతో మళ్ళీ ప్రజల్లోకి రావడానికి సిద్ధమవుతున్నారు. దానికి నాందిగానే రేపు తెలంగాణ భవన్లో కేసీఆర్ కార్యకర్తలకు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయడానికి సిద్ధమవుతున్న స్పష్టంగా కనిపిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో కేసీఆర్ ఇంతకాలం రాజకీయాలకు, క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. కానీ కేసీఆర్ పేరు మాత్రం రాజకీయాల్లోంచి పక్కకు దప్పుకోలేదు. ఏ రోజు కేసీఆర్ పేరు లేకుండా తెలంగాణ రాజకీయం నడిసింది లేదు. ఇక ఇప్పుడు అట్లాంటి కేసీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ఏం మాట్లాడబోతున్నారు కేసీఆర్? ఏ కాజ్తో బయటికి రాబోతున్నారు? జనరల్గా చాలా సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అధికార పార్టీ చేసేటువంటి తప్పిదాలను కానీ, అధికార పార్టీ వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలిని కానీ ఏ రోజుకు ఆ రోజు ఎండగడుతూ ఉంటారు. మనం చూసాం గతంలో చాలామంది ముఖ్యమంత్రుల్ని, మాజీ ముఖ్యమంత్రుల్ని. సో ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏ రోజు కాదు ఆ రోజు గ్రౌండ్లోనే ఉంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో కూడా చంద్రబాబు నాయుడు ఏ రోజుకు ఆ రోజు ప్రత్యక్ష రాజకీయాల్లో గ్రౌండ్లో ఉన్నారు. కానీ కేసీఆర్ వ్యవహార శైలి ఎట్లా ఉండదు. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక కారణంతో, ఒక కాజ్తో, ఒక ఆయుధంతోనే వస్తారు. ఆ ఆయుధమే గతంలో తెలంగాణ రాష్ట్రం అనే నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొని, తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపించి, 14 ఏళ్ళు మలిదశ ఉద్యమాన్ని నడిపించి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో అవునన్నా కాదన్నా కేసీఆర్ది ప్రధానమైనటువంటి పాత్ర అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఆయన చేసినటువంటి నిరాహార దీక్షలు కానీ, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నటువంటి నినాదంతో జనాల్లోకి తీసుకెళ్లడం కానీ, సాగరహారం కానీ, మిలియన్ మార్చ్ కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టాలు. సో అట్లాంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రిగా 2 దఫాలుగా ఉన్నారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇక ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ వస్తే ఏ కాజ్తో వస్తారు? అదే మనకు తెలంగాణ మొత్తం ఊహించుకుంటున్నట్టుగా మేధావర్గం నుంచి కేసీఆర్ జల మార్గాన్ని ఎంచుకున్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కలిపి తెలంగాణ నీటి వాటా అన్యాయం జరుగుతోంది. కృష్ణానదిలో మన వాటా మనకు రావడం లేదు. అటు గోదావరి నదిలో కూడా 70% తెలంగాణ పరివాహక ప్రాంతంలో పారుతున్నా కానీ ఆ గోదావరి నీళ్లను బనకచెర్ల రెగ్యులేటర్కి మళ్లిస్తూ
తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. ఆల్మోస్ట్ అటు వరంగల్ కానీ, ఇటు ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ లాంటి జిల్లాలు, ఇటు నల్లగొండ వరకు కూడా తెలంగాణ మొత్తం కూడా ఎడరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గోదావరి జలాలను కృష్ణా ట్రిబ్యునల్కు తరలిస్తే గనక తెలంగాణ ఎడరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాళేశ్వరానికి పూర్తిగా నీటి ప్రవాహం కూడా తగ్గేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. సో అది తెలంగాణ రాష్ట్ర తెలంగాణలో ప్రతిపక్షాలు పూర్తిగా దాన్ని విభేదించాయి. ఇక ఇప్పుడు ఏపీ మళ్ళీ దాని పేరు మార్చుకుంది. నల్లమల సాగర్ లింక్గా, అంటే బనకచెర్ల పోలవరం బనకచెర్ల లింకును ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్గా లింక్గా మారి సో పేరు మార్చుకొని వస్తున్నారు. ఇది తెలంగాణకు భారీ నష్టం జరగబోతోంది. కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగబోతోంది. నల్లమల సాగర్కు, అంటే బనకచెర్ల నల్లమల సాగర్కు ఒకవేళ ప్రాజెక్టు గనక ఓకే అయితే గనక ఇందులో పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు రావాల్సినటువంటి నీటి వాటా పూర్తిగా తగ్గిపోతుంది. ఆ జిల్లాలు ఎడారయ్యేటువంటి ప్రమాదం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాళేశ్వరంలో ప్రస్తుతానికి 3వ టీఎంసీ కోసం కొట్లాడాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్న నీళ్లను మనం ఆంధ్రప్రదేశ్కు తరలించడానికి అటు కేంద్రం, ఇటు రేవంత్ రెడ్డి కలిసి చంద్రబాబు నాయుడికి ఊడిగం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నీళ్లు తరలిపోతున్నా సైలెంట్గా ఉంటున్నారు. ప్రతిపక్షం మాట్లాడినప్పుడే వీళ్ళు లేస్తున్నారు తప్ప అటువైపు జరిగేటువంటి పనులు కూడా పూర్తిగా జరిగిపోతున్నాయి. ఎగ్జాక్ట్లీ పోలవరం బనకచెర్ల లింకును ఇప్పుడు పోలవరం నల్లమలకు మార్చేసింది. పోలవరం టు బొల్లపల్లి వరకు కూడా ఈ ప్రవాహం, ఈ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. దీంట్లో ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అవన్నీ అంశాలన్నీ కూడా తుంగలో దొక్కుతుంది. ఆ విభజన హామీలన్నీ తుంగలో తొక్కి ఏపీ తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాను దోచుకుపోతుంది అనేది ప్రధానంగా తెలంగాణ నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. ఈవెన్ తెలంగాణ ప్రభుత్వంలో కూడా మంత్రులు మాట్లాడుతున్నటువంటి పాయింట్. ఒకవేళ ఈ నల్లమల సాగర్ గనక ఓకే అయితే పోలవరం నుంచి బనకచెర్ల కుడికాల్వ సామర్థ్యం 28,000 క్యూసెక్కులకు ప్రవాహానికి దీని పరిధి పెంచుతున్నారు, విస్తీర్ణం పెంచుతున్నారు. తాడిపొడి కూడా 1000 క్యూసెక్కుల సామర్థ్యాన్ని కాలువను పెంచుతున్నారు. ఆ తర్వాత వీటిని తరలించడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పల్నాడులో 170 టీఎంసీలతో ఒక రిజర్వాయర్ కడుతున్నారు. అక్కడి నుంచి ఈ నీళ్లను బొల్లపల్లి రిజర్వాయర్కు తరలిస్తారు. అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీకి తరలిస్తారు. అక్కడి నుంచి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీకి తరలిస్తారు. సో ఇప్పుడు గోదావరి జలాలు మొత్తం కూడా ఇలా తరలి వెళ్ళిపోతే ఈ ప్రణాళిక మాత్రం ఇదే. సో ఇది గనక ముందడుగు పడితే తెలంగాణకు భారీ నష్టం నీళ్లలో జరుగుతోంది. తెలంగాణ పూర్తిగా, అంటే తెలంగాణ భూభాగంలోంచే 70% నదీ జలాలు పారుతుంటే ఈ రెండు ఇప్పటికే కృష్ణానదిలో రావాల్సినటువంటి వాటాను దక్కించుకోలేకపోతున్నాం. అటు గోదావరి నది పైన మనం ఇప్పటికీ ప్రాజెక్టులు లేవు వాస్తవానికి, ఎక్సెప్ట్ కాళేశ్వరం. సో అవి ఇంకా నిర్మించాల్సినటువంటి ప్రాజెక్టుల విషయంలో కేంద్రంతో మాట్లాడి ఆ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ముందడుగు వేయాల్సినటువంటి టైంలో ఏపీ ఇప్పటికే అటు ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటూ వెళ్తే, ఈ కాలువ సామర్థ్యాలు పెంచుకుంటూ వెళ్తే తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా పూర్తిగా తగ్గిపోతుంది అన్నది ప్రధానంగా తెలంగాణ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఈవెన్ బచావత్ ట్రిబ్యునల్ కానీ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ చేసినటువంటి కేటాయింపులను ఎట్టి పరిస్థితుల్లో మార్చడానికి వీల్లేదు. తెలంగాణకు రావాల్సినటువంటి 900 టీఎంసీల నీటి వాటాలో కేవలం వాడుకున్నది 299 టీఎంసీలు మాత్రమే. సో అది పూర్తి స్థాయిలో ఇంకా మిగతా టీఎంసీలు కూడా వాడడానికి సరైనటువంటి ప్రాజెక్టులు లేవు. ప్రాజెక్టుల నిర్మాణాలు కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ ప్రాజెక్టులు గనక నల్లమల ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు నల్లమల ప్రాజెక్టు గనక ముందుకు సాగితే, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు గనక ముందడుగు పడితే ఖచ్చితంగా ఇది తెలంగాణకు భారీ ప్రమాదం జరుగుతుంది. తెలంగాణ నీళ్లు లేక భూములు బీళ్లుగా మారేటువంటి ప్రమాదం కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే రేపటి రోజున గోదావరి బేసిన్లో కూడా ఇట్లాంటి ప్రమాదాలే తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో సాగునీటి హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. కాబట్టి సో ఇవన్నిటిని దృష్టి పెట్టుకొని ఒక సరైనటువంటి కాజ్ తోటే కేసీఆర్ రేపటి రోజున తెలంగాణ రాజకీయాల్లో మరొకసారి క్రియాశీలక పాత్ర పోషించడానికి అడుగు ముందుకేస్తున్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇంతవరకు హరీష్ రావు, కేటీఆర్లను మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో మనం ఒక రాజకీయ పరంగా చూస్తే కనుక ఇక ఉద్యమ కోణంలో కేసీఆర్ని ఇంకొకసారి చూడడానికి ప్రధానంగా ఇక సమయం ఆసన్నమైంది కనిపిస్తోంది. కేసీఆర్ ఎంచుకున్నటువంటి మార్గం జల మార్గం, అది స్పష్టంగా కనిపిస్తోంది. సో చూడాలి ఇక కేసీఆర్ మార్గానికి కేంద్రం ఎట్లా దిగొస్తుంది. ఎందుకంటే కేసీఆర్ తలుచుకుంటే కేంద్రాన్ని మడలు వంచి చిదంబరంతో అర్ధరాత్రి ప్రకటన ఇప్పించినటువంటి ఆ సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించడం, కేసీఆర్ని వెంటనే
ఆపేయమని చెప్పండి, నిరాహార దీక్ష ఆపేయమండి అని చెప్పేస్తే అక్కడన్నటువంటి రోషయ్య ఇమీడియట్గా ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్లో హైదరాబాద్కు వచ్చే లోపే, అంటే రోషయ్య కూడా తెలియదు అసలు ఏం జరుగుతుందో, వెళ్ళి మీరు కేసీఆర్ని నిరాహార దీక్ష ఆపించండి అని చెప్పి రోషయ్య వచ్చేటువంటి లోపే అక్కడ కేంద్రం నుంచి ప్రకటన కూడా రావడం. సో ఇవన్నీ తెలుసు. సో కేసీఆర్ లాంటి ఒక వాయిస్ మళ్ళొకసారి రైజ్ అవుతుందంటే ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి అధికార పక్షమే కాదు, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈ విషయంలో ఖచ్చితంగా ఆచితూచి అడుగులేస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం. బట్ ఏదేమైనా కానీ తెలంగాణలో మరొకసారి కేసీఆర్ని కొత్త కోణంలో, ఒక ఉద్యమ కోణంలో చూడబోతున్నాం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రేపు అదే నాంది పడబోతోంది అని స్పష్టంగా చెప్పొచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.